హాయ్ అండి, నేను మీ నర సతీష్ యాదవ్ను. ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చిన చాలా రోజులయ్యాయి. అయితే 3 కిలోమీటర్లు ఉంటాయి మా ఊరు నుంచి. ఇక్కడ చుట్టూ గుట్టలు ఉంటాయి, మధ్యలో పొలం ఉంటుంది. ఇక్కడ 2 ఎకరాల దాకా ఉంది పొలం. ఎందుకంటే ఇదివరకు 3 బోర్లు వేసినా ఫెయిల్ అయిపోయింది. ఒక బోరు సక్సెస్ అయింది, అది కూడా వర్షాకాలం అయితేనే పోస్తుంది. ఈ ఎండాకాలం లాస్ట్ వరకు పోయేదు. అందుకని పక్క పొంటున్న వాళ్ళకు ఇక్కడ కొంచెం పోల్ దూరం ఉంటుంది. అయితే ఈ బోరు కూడా కొంచెం ఇబ్బంది చేస్తుందని ఈరోజు హెల్పర్ని తీసుకొచ్చి చేయిస్తున్నా. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇట్లా ఇట్లా చూస్తే గుట్ట అంతా మాదే. ఇది గుట్ట మధ్యలో ఉంటుంది, ఇదంతా పొలం మాదే. దీని గురించి చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా. ఒక 2-3 సంవత్సరాలు మా బాపు చనిపోయిన తర్వాత కూడా నేనే చేసుకున్నా. 2 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇక్కడ ఇక దీంతో ఇప్పుడు ఏమవుతుందో ఏమో తెలియదు, ఇది కూడా ఉంటుందో పోతుందో తెలియదు. మరి మా నర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నేను మీ ఇది మా గుట్టలకు దారి, బండ్లతో చూడండి ఇంత మంచిగా ఉంది లొకేషన్. మన వంటలకు కూడా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్. వడ్ల మల్లన్న స్వామి సార్ మా దగ్గర వాడదండి. హాయ్ అండి, నేను మీ నర సతీష్ యాదవ్ను. ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చిన. అయితే 3 కిలోమీటర్ దూరం ఉంటుంది మా పొలము. అంతకుముందుకు మా నాన్న చనిపోయిన తర్వాత నేనే చేసుకున్న ఒక 2 సంవత్సరాలు. కొంచెం వ్యవసాయం అంటే కొంచెం ఇబ్బందిగా ఉండి చేయలేకపోయినా, చాలా దూరం ఉన్న దగ్గర ఉంటే చేసుకుందు. ఈ పొలం కొరకు 3 బోర్లు వేయించిన. దురదృష్ట శాతం 3 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక బోరు సక్సెస్గానే ఉంది, కానీ ఇది వర్షాకాలం మంచిగానే వస్తుంది. ఎండాకాలం లాస్ట్ తడి వరకు ఇబ్బంది చేస్తుందని పక్కపొంటి వాళ్ళ బోరు మంచిగా ఉంటే వాళ్ళకే ఇచ్చేసిన, కౌలుకి ఇచ్చేసిన. ఇప్పుడు వాళ్ళ నీళ్ళతోనే ఈ పొలం చేయడం జరిగింది. అయితే ప్రోగ్రామ్ చేయబట్టి పొలం కాడికి రాలేకపోయినా, వేరే వాళ్ళకి ఇస్తే ఆ మోటార్ కొంచెం ఇబ్బంది చేసింది. ఈ మోటార్ కొరకు ఈరోజు హెల్పర్ని తీసుకొచ్చిన. బోరు పోస్తలేదు. ఇక్కడ 2 ఎకరాలు రాక నాకు పొలం ఉంటుంది, కానీ చాలా దూరంలో ఉంటుంది. అందుకనే ఒకసారి మా పొలాన్ని కూడా చూపిస్తానని వ్లాగ్ లాగా చూపిద్దామని వీడియో చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, దూరం ఉండేట్లా నేను చేయలేకపోయినా. ఇప్పుడు ఇది ఈ పొలం దగ్గరికి వచ్చినాం. కొంచెం మళ్ళీ రేపు కూడా రావాలి. ఆ పూలెక్కిండు మహేష్ బేగంపేట నుంచి వచ్చిండు పాపం హెల్పరు. కరెంటు సప్లైమెంట్ అయితే లేదు. కొంచెం దూరం ఉంటుంది, మధ్యలో ఒక పూలు వేయాలన్నారు. అది కూడా మళ్ళీ ఎండాకాలం వరకు పూలు వేయాలి. ఈ బోరు కూడా కొంచెం డౌటే ఉంది, కూలినట్టున్నది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఎండాకాలం వరకు ఇంకో బోరు వేద్దాం అనుకుంటున్నాయి. ఇది కూడా పనిచేసేటట్లేదు. ఆ బోరుతోనే ఈ పొలం నాటేయడం జరిగింది. మా వీడియోను చూస్తున్న వారందరూ లైక్ చేయండి. నర సతీష్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ, మీ సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటూ, నేను మీ నర సతీష్ యాదవ్ను. అటు సైడ్ ఇటు సైడ్ గుట్ట ఉంటుంది, మధ్యలో పొలాలు ఉంటాయి. మంచి లొకేషన్, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి గుట్టలను పొలాలను చూస్తే చూడండి ఫ్రెండ్స్. ఇది బోరు, కాకపోతే అందులో ఏం లేదు, రిపేర్కి వచ్చింది. ఇప్పుడు ఇది బోరు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, కూలినట్టు ఉన్నది. ఇది చెరువు వెనకాల కుంట ఉంటుంది. అక్కడ పైన ఒక బోర్ వేసిన ఫెయిల్ అయిపోయింది. అటు సైడ్ ఒక బోర్ వేసిన, చెట్టు అవతల ఒక బోర్ వేసిన, అది కూడా ఫెయిల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అది గుట్ట, ఈ చెట్టు కాంచెలుగా ఇది బోరు. ఇక మహేష్ సెల్ పట్టిండి, ఇంటికి పోదాం రేపు వద్దామంటాడు.
ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మాదే పొలం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. నడుచుకుంటూ పోతాడు చూడండి ఫ్రెండ్స్. ఇవరకు వీడియో తీసింది ఆయన పాపం. ఇట్లా గుంజలు వేసుడు ఉంటుంది. అప్పుడు పొలం కోసినప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఈ పని మనకు రాదని వేరే వాళ్ళకు కవులకి ఇచ్చేసిన. దీంతో చాలా దూరం ఉంటుంది, చాలా ఇబ్బంది ఉందని వేరే వాళ్ళకి ఇచ్చేసిన ఫ్రెండ్స్. 3 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇది ఇట్లా ఫెయిల్ అయితే ఇక మరి ఒకటి వేయాలి, లేకపోతే ఇక ఏందో ఆలోచించాలి. లొకేషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటు గుట్ట ఇటు గుట్ట. ఇట్లా చూస్తే ఇట్లా పొలాలు, అక్కడ టంస్పరం ఉంటుంది మధ్యలో. ఇట్లా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది. బోరు ఎలా ఉందో తెలియదు. పైకి లేపితే ఇట్లా వచ్చి ఆడనే ఆగిపోతూ ఉంది. ఇది బోరు ఫ్రెండ్స్ మాది. ఇది పొలం. ఇట్లాంటి బోరులు 3 వేసినా 3 ఫెయిల్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుట్టల్లో పొలం దగ్గర ఉన్న ఈడ బోరు పోస్తలేదు. చూడండి పాపం మహేష్ అన్నటైనా అక్కడ కరెంట్ వెళ్ళిపోరు పైకి ఎక్కిండు. ఇక్కడ మాకు ఇవన్నీ పొలాలు గుట్టలు. చూడండి మహేష్ పైన పూలెక్కి అది చేస్తూ ఉండే. ఈ పూల కాంచెల్లి చక్కగా మా పొలం చూడండి. ఇక వైర్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మధ్యలో పూలు వేసుకుందాం అనుకుంటున్నాం కానీ వీలైతే లేదు. ఇవన్నీ గుట్టలే చుట్టూ. ఇవన్నీ గుట్టలు ఇట్లా ఉంటాయి. 3 కిలోమీటర్లు ఉంటాయి మా ఇంటి కాంచెల్లి మా పొలం. ఇటు చూడు, వీళ్ళది బేగంపేట. ఈయన పేరు మహేష్. మరి ఇక్కడ పైకి ఎక్కి పాపం ఎంత దూరం నుంచి మళ్ళీ కిందికి దిగిండు. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ నరసతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.